వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులండి. ఈ రోజు రెసిపీ ఏంటంటే సొరకాయతో అప్పం చేసుకుందాం. ఎలాగా చేయాలి, ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి మీకు చూపిస్తాము. సొరకాయ అప్పానికి కావాల్సింది సొరకాయ అండి. సొరకాయని ఇలాగా తురుముకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క ఇట్లాగా దంచి పెట్టుకోవాలి. బీప్ పిండి, ఇగండి పచ్చెనపప్పు ఇలాగా నానబెట్టుకోవాలి 2 గంటల ముందు. కలుపుకునే విధానం నేను చూపిస్తున్నాను, చూడండి, కరెక్ట్ గా చూడండి. ఇది చాలా బాగుంటాయి పిల్లలకి. ఓకే అండి, ఇక ఫస్ట్ సొరకాయ తురిమింది తీసుకున్నాము. నెక్స్ట్ అల్లమును పచ్చిమిర్చి ఇలా తొక్కారండి. దాన్ని కూడా ఇలాగా మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి నానబెట్టినటువంటివి పచ్చెనపప్పు అండి, పిండి వేసుకుందాం. నీరు ఇక పోయకూడదండి దీనికి. సొరకాయలో వచ్చి నీరు వరకే సరిపోతుంది. బీప్ పిండి అండి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుందాం అండి, చాలా బాగుంటుంది. పిండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక బాండి పొయ్యి మీద పెట్టుకుని దీన్ని ఎలాగా వండాలో సరి చూద్దాం. ఇట్లా చేసుకోవాలండి. ఇవి కొంచెం చేసుకునే విధానం కూడా కొంచెం మందంగా చేసుకోవాలండి. మరీ పలసగా చేసుకుంటే దీని టేస్ట్ ఉండదు పెద్దగా. అని బాగా మందం చేస్తే కాలదండి. దీని విధానం ఇలా ఉండాలి. పిల్లలకు గబుక్కుని పొడి పిండి ఉంటుంది ఇంట్లో. ఒక సొరకాయ తురుముకుని పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే రెడీ చేసి పెట్టుకోవచ్చండి. ఇవి చూసారండి, సొరకాయ అప్పం ఇలాగా మనం వీటిని వండుకోవాలి. ఓకే అండి, సొరకాయ అప్పం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ కూడా దాన్ని మిస్ చేయకుండా ఈ వీడియో చూసి మీరు కూడా రెడీ చేసుకుని టేస్ట్ చేసి మీకు గనక ఈ యొక్క సొరకాయ అప్పం నచ్చినట్లయితే కనుక మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.